హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను షేర్ చేసుకుంటుంది మా ఎంట్రీవే మేకోవర్ అండి. ఇంకొంచెం డిఫరెంట్గా నా దగ్గర ఇంకొన్ని ఐటమ్స్ డెకరేట్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో అదేవిధంగా ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారండి ఎంట్రీవే అనేది చేయండి అని చెప్పి. సో ఇది ఎలాగా నా మైండ్లో ఉన్నది. సో అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్ కూడా అడిగారు కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సో ఈ వీడియో అనేది ముందుగా నేను చేస్తున్నాను. సో ఫస్ట్ నా ఎంట్రన్స్ అనేది ఈ రకంగా ఉందండి. బిఫోర్ ఏ రకంగా ఉన్నదని మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. చూపించాక ఇప్పుడు ఇక్కడవన్నీ ఫస్ట్ అన్నీ టేక్అవుట్ తీసేసి తర్వాత దాని ముందుగా మనం క్లీన్ చేసుకుందాం ఫస్ట్. సో క్లీనింగ్ కావాల్సింది మాపు, నెక్స్ట్ చీపురు, ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నానండి. సో పెట్టుకొని ఒక్కొక్కటి ఫస్ట్ ఏంటేంటి ఉన్నాయో వాల్స్కి ఏమున్నాయో మొత్తం అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. అండ్ చీపుతో ఒకసారి మొత్తం అంతా క్లీన్ అనేది చేస్తున్నాను. తర్వాత షూ ర్యాక్స్ మీద ఉన్న మ్యాట్స్ ఉన్నాయి కదండి. సో ఆ మ్యాట్స్ని కూడా తీసేసి ఒకసారి వాటిని కూడా క్లీన్ అనేది చేసి తర్వాత ఈ వైపర్ తోటి మనం ఉంటుంది కానీ క్లాత్ వైప్ తోటి సో దాంతో కొంచెం జస్ట్ వాటర్ తోటి మొత్తం అంతా వాటిని ఎంట్రన్స్ డోర్ని వీటన్నిటిని కూడా క్లీన్ అనేది చేస్తున్నాను. ఈ ముందు ఇవన్నీ తీసేసాను కదండి. సో ఇప్పుడు గార్లాండ్ కానీ ఫొటోస్ అన్నీ జస్ట్ వైప్ చేసుకున్నాను. ఈ గార్లాండ్ కానీ మ్యాట్స్ కానీ అన్నీ వాష్ చేసేసి ఆల్రెడీ సైడ్కి పెట్టుకున్నాను నేను. ఈ లోపల ఏమొచ్చి అది డ్రై అయ్యే లోపల సో మొత్తం మన దగ్గర చుట్టూ ఉన్న ఎంట్రన్స్ ఉన్నవన్నిటిని కూడా కొంచెం వాల్కి, డోర్, నెక్స్ట్ కబోర్డ్స్ మీదకి, వీటన్నిటి మీద మనం జస్ట్ క్లీన్ అనేది వాటర్తో క్లీన్ అనేది చేసుకుంటున్నాను. క్లీన్ అంతా అయిపోయాక తర్వాత 1 బై 1 అనేది ఆర్గనైజ్ అనేది ఏ రకంగా చేసుకున్నాను అనేది ఒకసారి చూడండి. మీకు వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైన్గానే ఉంటుందండి. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఎందుకంటే మనం క్లీన్ చేసి ఆర్గనైజ్ అనేది చేస్తున్నాం కాబట్టి కంటిన్యూస్గా వీడియో అనేది రన్నింగ్ అనేది ఉండదు. అంటే అదే ప్యాటర్న్ అనేది ఉండదు, మారుతూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మోర్ ఓవర్ అందరికీ వీడియో అనేది నచ్చుతుంది. సో ఇప్పుడు అవన్నీ తీసేసాను కదా, అన్నీ క్లీన్ కూడా చేసేసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక్కొక్కటి అరేంజ్ అనేది చేస్తున్నాను. సో టాప్ నుంచి మొత్తం అంతా అరేంజ్ చేశానండి. ఫస్ట్ గార్లాండ్ అనేది పెట్టేసుకున్నాను. తర్వాత అక్కడ మీకు హుక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ హుక్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మోర్ ఓవర్ అన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ప్రతి ఒక్క ఐటెం యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మట్టుగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఉంది ఇప్పుడు మీకు చూపించాను కదా, అది మట్టుకు నేను ఇక్కడ దగ్గర కార్పెంటర్ వర్క్ జరిగితే అక్కడికి వెళ్ళి దగ్గరుండి ఆ ప్లేవుడ్ అనేది చెక్ చేయించుకున్నానండి. సో అది చేయించుకుని ఆ కలరింగ్ అంతా బోత్ సైడ్ కూడా డిఫరెంట్గా పెట్టుకున్నాను నేను. సో ఇది గణేష్ పర్పస్ కూడా, సో బ్యాక్గ్రౌండ్ చాలా ఎంటీగా ఉంటుంది సో అని చెప్పి అది చేయించుకున్నాను. అలాగ నేను దాన్ని కూడా గ్రీన్ గ్రాస్ మ్యాట్ మీద పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా పెట్టేశానండి యాజ్ యూజువల్గా. సో ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే నేను కొంచెం ఇప్పుడు మొక్కలు ఉన్నాయి కదండి, ఆ మొక్కలు రెండింటిని కూడా నేను వేరే దాంట్లోని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడుతున్నాను నేను. బట్ చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇది నేను లోకల్ మార్కెట్స్లో తీసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా పెట్టడానికి ఏదైనా సపోర్ట్ అనేది ఉండాలి. సో అదే నుంచి నేను శాండ్ తీసుకున్నాను. ఈ శాండ్ మనం కిందన కారకుండా ఉండడం అని చెప్పి దానికి ప్లాస్టర్ అనేది పెట్టుకున్నాను నేను. సో పెట్టి నా దగ్గర ఉన్న రెండింటిని కూడా వీటిని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని పెట్టుకున్నాను. జస్ట్ ప్లాంట్ లుక్లోనే వచ్చిందండి. ఎంట్రన్స్ మటుకు చాలా బాగుంది. ఒకసారి పెట్టేశాక అన్నీ చూడండి, మీకు చాలా బాగుంటుంది. అసలు నాకైతే బాగా నచ్చింది. పెట్టేశాక కూడా ఫొటోస్ కూడా చాలా తీసుకున్నాను నేను. అండ్ ఇగోండి, అండ్ ఇలా మీకు ఇవన్నీ చూపించాను కదా మొన్న వీడియోలోనే నేను తీసుకున్నానని చెప్పి. సో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఎంట్రీ వేలోనే ఆల్రెడీ ఉంది నా మైండ్లో కాబట్టి ఇవన్నీ కొనేసుకున్నాను. సో యాజ్ యూజువల్గా అన్నీ పెట్టేసుకున్నాను. సో ఈ మొత్తం అక్కడ అది 3 సైడ్ వుడ్ ఉంది, అది కూడా నేను ఇందులోనే తీసుకున్నాను. అది నేను అమెజాన్లో తీసుకున్నాను నేను. సో రిమైనింగ్ అన్నీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించినా కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నాది లో బడ్జెట్లోనే అయ్యిందండి. కొన్ని ప్రీవియస్వి ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా కొనుక్కున్నాను నేను. సో ఎలాగా కొత్త ఏంటి కొంచెం మేకోవర్లోనే ఉన్నాను కాబట్టి సో కొన్ని అనేవి నాకు బాగా యూజ్ అవుతున్నాయి. సో ఓకే, ఇది కూడా నా దగ్గర ఉన్న జిరాఫీని. సో జిరాఫీని ఈ రకంగా పెట్టుకున్నాను. కొన్ని చూపించాను కదా. సో ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. ఒకసారి చూసేయండి. ఎంట్రన్స్ డోర్ అనేది ఏ రకంగా ఉంది ఎంట్రన్స్. సో బోత్ సైడ్ కూడా ప్లాంట్స్ పెట్టుకున్నాను. అది కూడా ఆర్టిఫిషియల్నేనండి, గ్రాస్ లుక్లో వచ్చాయి.
సో ఇప్పుడు ఇంత డెకరేట్ చేసాం కదా, కొంచెం ఎంట్రన్స్ అనేది రంగోలీతోని టచ్అప్ అనేది ఇద్దాం. సో ఎప్పుడైనా మన ఎంట్రన్స్ వే అనేది రంగోలీ ఉంటే చాలా బాగుంటుందండి. దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను జార్జ్ తోటి ముగ్గు అనేది దేవుడి ఎదురుగా, ఎంట్రన్స్ గుమ్మంకి ఎదురుగా కూడా ముగ్గు అనేది వేసి మీకు చూపిస్తాను. ఇదండి ఫైనల్ లుక్ అనేది. వీడియో ఎలా ఉన్నదని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో, ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ట్యూన్డ్, మై పీస్ఫుల్ హోమ్.